నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి। ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ను ఆవిష్కరించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా। ఎన్నికల వేళ ఆమంచి మాచెల్ల అరుదైన కలయిక। మాచెల్ల గౌరీశంకర్ ను ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల హస్తినాపురంలో కలిసిన ఆమంచి। ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం। బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్। జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు గాను ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా ఆవిష్కరించారు। ప్రజాస్వామ్యంలో జాతి కుల మతాలకు అతీతంగా ఎన్నికల ప్రభావాన్ని నిలబెట్టేలా నిష్పక్షపాతంగా ఓటు వేయాలని బాపట్ల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ పి రంజిత్ భాషా అన్నారు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం జరిగింది। ఈ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్యపరిచేందుకు గాను ఈవీఎం యంత్రం నమూనాతో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాషా ఆవిష్కరించారు। అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ తొలి సంతకం చేసి ప్రారంభించారు। దేశ పౌరులైన మనందరికీ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిర్భయంగా సద్వినియోగం చేసుకుంటానని ఓటర్లతో ఆయన ప్రతిజ్ఞ చేయించారు। ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాషా మాట్లాడుతూ ఓటు మన భవిష్యత్తును మార్చేస్తుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు। ప్రజాస్వామ్యంలో ఓటుకు చాలా విలువుందన్నారు। సామాజిక అభివృద్ధి వైపు నడవాలంటే ప్రతి ఒక్కరూ మీ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు। ప్రతి ఒక్కరూ ఓటు వేయడానికి స్వేచ్ఛాయుత వాతావరణం కల్పిస్తున్నామని చెప్పారు। రాజ్యాంగంపై విశ్వాసంతో దేశ సాంప్రదాయాలను గౌరవించాలన్నారు। ఓటు హక్కు వినియోగించుకోవడంలో ఎలాంటి ప్రలోభాలకు గురికావద్దని సూచించారు। ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రానికి వెళ్లి తమ ఓటు వేసేలా చైతన్యం రావాలని ఆయన కోరారు। భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము। ఎన్నికల వేళ చీరాల నియోజకవర్గంలో ఓ అరుదైన కలయిక చీరాల నియోజకవర్గ రాజకీయాన్ని షేక్ చేస్తుంది। ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి మాచెల్ల కుటుంబం ఆమంచికి మద్దతుగా నిలబడింది। మాచెల్ల మోహన్ రావుకు సొంత తమ్ముడైన మాచెల్ల గౌరీశంకర్ ను ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల మండల పరిధిలోని జాండ్రపేట హస్తినాపురంలోని మాచెల్ల గౌరీశంకర్ ను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు। ఎన్నికల వేళ చీరాల నియోజకవర్గంలో ఓ అరుదైన కలయిక చీరాల నియోజకవర్గ రాజకీయాన్ని షేక్ చేస్తుంది। ఇప్పటి వరకు విరోధులుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆమంచి మాచెల్ల కుటుంబం ఆమంచి మద్దతుగా నిలబడింది। మాచెల్ల మోహన్ రావుకు సొంత తమ్ముడైన మాచెల్ల గౌరీశంకర్ ను ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల మండల పరిధిలోని జాండ్రపేట హస్తినాపురంలో మాచెల్ల గౌరీశంకర్ ను మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు। ఈ క్రమంలో నియోజకవర్గంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కొద్దిసేపు చర్చించారు। ఈ నేపథ్యంలో చీరాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ తరపున పోటీ చేస్తున్న తనకు మద్దతుగా నిలవాలని ఆమంచి కోరగా అందుకు మాచెల్ల గౌరీశంకర్ సంపూర్ణ మద్దతు తెలియజేశారు। కాగా మాచెల్ల కుటుంబ సభ్యులను ఆమంచి కలవడం మాచెల్ల కుటుంబ సభ్యులు సైతం ఆమంచికి నైతిక మద్దతు తెలపడంతో కేవలం జాండ్రపేట పంచాయతీలోనే కాక చీరాల నియోజకవర్గంలోని చేనేత దేవంగ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లపై తీవ్ర ప్రభావాన్ని చూపనుంది। స్వతహాగా మాచెల్ల మోహన్ రావు చేనేత జన సమైక్య వ్యవస్థాపకులు ప్రజా సంఘాల నేతగా అన్ని వర్గాల ప్రజా సమస్యలపై పోరాడిన చరిత్ర ఉంది। దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఈ కలయిక ప్రభావం ఉంటుందని చెప్పొచ్చు। బాపట్ల జిల్లాలోని రేపల్ల నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి నగరం నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు। కాగా పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలీస్ శాఖ పరంగా ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు। ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణ లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు।
బాపట్ల జిల్లాలోని రేపల్లె నియోజకవర్గం పరిధిలో చెరుకుపల్లి నగరం నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పరిశీలించారు. కాగా పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గాను పోలీస్ శాఖ పరంగా ముందస్తు చేపట్టవలసిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల చుట్టూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని, పోలింగ్ కు ముందు రోజే తగిన లైటింగ్, బ్యారికేడింగ్ ఏర్పాటు చేయించుకోవాలన్నారు. పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇదే క్రమంలో జిల్లాలో అన్ని చోట్ల అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో జరుగుతుందన్నారు. మే 13న పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటిలో గతంలో ఏదైనా అవాంఛనీయ ఘటనలు జరిగినా జరగడానికి అవకాశం ఉన్న గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా, మిగిలిన వాటిని సాధారణ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అనుక్షణం అప్రమత్తంగా విధులు నిర్వహించాలని పోలీసు అధికారులకు సూచించారు. అన్ని చోట్ల నామినేషన్స్ దాఖలు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 13th మే రోజున మనకి పోలింగ్ జరగబోతుంది. ఆ పోలింగ్ స్టేషన్స్ అన్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో సమస్యాత్మక గ్రామాలు ఏమి, నార్మల్ గ్రామాలు ఏమి అని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో అన్ని చోట్ల ఏం బందోబస్తు ఉండాలి, ఎట్లా ఉండాలని కూడా ప్లానింగ్ చేయడం జరుగుతూ ఉంది. సో అన్ని చోట్ల పటిష్టంగా బందోబస్తు పెట్టడం జరుగుతుంది. ఈరోజు రేపల్లె కాన్స్టిట్యువెన్సీలో కొన్ని పోలింగ్ బూత్లు సందర్శించడం జరుగుతుంది. సో దాంట్లో కూడా ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయి, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి, అవన్నీ సందర్శించడం జరుగుతుంది. అక్కడ ఏమేమి అరేంజ్మెంట్ చేయాలి, అక్కడ క్యూ లైన్స్ ఎలా పెట్టాలి, లైటింగ్ అరేంజ్మెంట్ ఏం చేయాలి, బందోబస్తు ఏం చేయాలి, అన్ని దాని మీద ఈరోజు రివ్యూ చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ఎక్కడెక్కడ పనిచేస్తున్నాయి, ఎలా పనిచేస్తున్నాయి, వెహికల్ చెకింగ్ ఎలా జరుగుతూ ఉంది, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, అది కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కూడా తిరుగుతున్నాయి ప్రతి మండల్లో. సో దాన్ని కూడా పరిశీలించడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో స్మార్ట్ అండ్ క్విక్ పోలీసింగ్ కోసం సమర్థ మొబైల్ యాప్ ను రూపొందించారు. కాగా యాప్ ను అందుకు సంబంధించిన పోస్టర్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆవిష్కరించారు. జిల్లాలో పోలీస్ శాఖ ఎన్నికల వేళ మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించడానికి సమర్థ యాప్ ను రూపొందించడం జరిగిందని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చెప్పారు. ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రాలతో పాటుగా ఇతర ప్రదేశాల్లో ఏదైనా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఆ ప్రదేశాలకు దగ్గరలో ఉన్న పోలీసు అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని శాంతి భద్రతలను పరిరక్షించే విధంగా ఈ యాప్ ను రూపొందించడం జరిగిందన్నారు. జిల్లా ఐటీ కోర్ విభాగం రూపొందించిన సమర్థ యాప్ ను అందుకు సంబంధించిన పోస్టర్ ను జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ సమర్థ మొబైల్ అప్లికేషన్ అనేది జిల్లా పోలీసు అధికారులు సిబ్బంది యొక్క లొకేషన్లను ట్రాక్ చేయడానికి, సమస్యాత్మక సాధారణ పోలింగ్ కేంద్రాలను గుర్తించడానికి, యాప్ నుంచి నేరుగా కంట్రోల్ రూమ్ కు కాల్ చేయడంతో పాటుగా సమస్యాత్మక ప్రాంతాలకు తక్షణమే పోలీస్ బలగాలు చేరుకోవడానికి శక్తివంతమైన బలమైన అప్లికేషన్ గా పనిచేస్తుందన్నారు. యాప్ లో ప్రధానంగా నోటిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుందని, దాని ద్వారా జిల్లాలోని హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి వరకు మొత్తం 2000 మంది పోలీసులకు ఒకేసారి సందేశాలను పంపించే అవకాశం ఉంటుందన్నారు. మొబైల్ కి ఇంటర్నెట్ సిగ్నల్ లేకపోయినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందని తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చీరాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. సందర్భంగా అధిక శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలిచాయి. రాష్ట్ర వ్యాప్తంగా విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చీరాల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు సత్తా చాటారు. ఈ సందర్భంగా అధిక శాతం ఉత్తీర్ణత సాధించి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నిలిచాయి. చీరాల మండలంలో మొత్తం 15 ప్రభుత్వ పాఠశాలల నుంచి ఏడాది విద్యార్థుల పరీక్షలు రాసి ప్రతిభ కనబర్చారు. చీరాల ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి నాగవెంకట ప్రసాద్ 588 మార్కులు సాధించి మొదటి స్థానంలో ఉండగా, చీరాల కేజీఎం బాలిక ఉన్నత పాఠశాలకు చెందిన షేక్ మోతి 583 మార్కులతో రెండో స్థానంలో నిలిచారు. మొత్తం 4 పాఠశాలలు 90కి పైగా పాస్ పర్సెంటేజ్ సాధించాయి. గతంతో పోలిస్తే ఈ ఏడాది విద్యార్థులు చక్కటి ప్రతిభ కనబర్చారని ఎంఈఓ సుబ్రహ్మణ్యేశ్వరరావు తెలిపారు. పరీక్షలో విజయకేతనం ఎగరవేసిన ప్రతి విద్యార్థికి ఎంఈఓ శుభాకాంక్షలు తెలిపారు. బహుజన సమాజ్ పార్టీ చీరాల అసెంబ్లీ అభ్యర్థిగా కాటి మార్కు సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ముందుగా మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బహుజన సమాజ్ పార్టీ చీరాల అసెంబ్లీ అభ్యర్థిగా కాటి మార్కు సోమవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ముందుగా మహాత్మా జ్యోతిబాపులే విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి దేశ ప్రజల ఓటుతో సరైన బుద్ధి చెప్పాలన్నారు. ఏపీలో పరిస్థితులు చూస్తుంటే అన్నా ప్రాంతీయ పార్టీలు బీజేపీ మాయలో పడ్డాయన్నారు. రాజ్యాంగ హక్కులు అందరికీ అందాలంటే బహుజన సమాజ్ పార్టీ అధికారం ఖచ్చితంగా రావాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అభ్యర్థి జగన్మోహన్ రావు, రవికుమార్, భగత్ భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గ ప్రజలకు, ఓటర్స్కు నా విజ్ఞప్తి. ఈరోజు నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నేను నామినేషన్ వేయడానికి బయలుదేరాను. మీరందరూ నన్ను ఆశీర్వదించండి. దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఈరోజు ఆ నామినేషన్ని ఆర్ఓ గారికి సమర్పించబోతున్నాను. మీరందరూ నన్ను దీవించవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు నేను బహుజన్ సమాజ్ పార్టీలో పోటీ చేయడం ముఖ్య కారణం భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించిన మానవీయమైన ఈ రాజ్యాంగాన్ని మార్చాలనే తలంపుతో బీజేపీ ప్రభుత్వం చేస్తున్న దాన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ ప్రభుత్వానికి వైసీపీ, తెలుగుదేశం, జనసేన మద్దతు ఇస్తున్నాయి. ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి వాళ్ళు అనుమతులు ఇస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ బీజేపీకి మద్దతు ఇస్తున్నారు కాబట్టి దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి, మన రిజర్వేషన్లన్నీ అమలు జరగాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఈ నామినేషన్ వేస్తూ ప్రజలకు మాటిస్తున్నాను. మీ తరఫున నేను పనిచేస్తానని, ప్రజలందరి తరఫున అందరి హక్కులు కాపాడటానికి, అందరి క్షేమానికి నేను పాటుపడతానని మీ అందరికి మాటిస్తూ ఈ నామినేషన్ ప్రక్రియని మొదలు పెడుతున్నాను. దానికి మీ ఆశీర్వాదాలు అర్థిస్తున్నాను. జై భీమ్, జై భారత్. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా మన వాడరేవు మన అభివృద్ధి పేరిట చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలోని యువకులు, పెద్దలు నిర్వహించిన ఆమంచి ఆత్మీయ సమావేశం విజయవంతమైంది. చీరాల నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాల అభివృద్ధి కేవలం మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తోనే సాధ్యపడిందని పలువురు వాడరేవు గ్రామ యువత స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార పర్వంలో భాగంగా చీరాల మండల పరిధిలోని వాడరేవు గ్రామంలో గ్రామస్తులు ఆత్మీయ సభ జరిగింది. సమావేశంలో పలువురు యువకులు మాట్లాడుతూ ఆమంచి కృష్ణమోహన్ ప్రజాప్రతినిధిగా ఉన్న సమయంలోనే వాడరేవు గ్రామంలో పెద్ద ఎత్తున అంతర్గత రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. ఇదే క్రమంలో మత్స్యకారులు వేట సాగించి తెచ్చిన మత్స్య సంపద అపరిశుభ్రమైన వాతావరణంలో అమ్మకాలు చేస్తుంటే వెంటనే మత్స్య సంపద ఆరోగ్యవంతమైన వాతావరణంలో అమ్మకాలు చేసుకునే విధంగా 10 లక్షల రూపాయలతో చేపల మార్కెట్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారన్నారు. అంతేకాకుండా నాడు జల్ తుఫాన్ ప్రభావంతో తీవ్ర వర్షాలకు వాడరేవు గ్రామం మొత్తం వరద నీటితో చిక్కుకున్న క్రమంలో ఆమంచి కృష్ణమోహన్ రాత్రి మొత్తం గ్రామంలోనే ఉండి క్రేన్ సహాయంతో గ్రామంలో ఎక్కడికక్కడ నీరు నిల్వ లేకుండా వరద నీటిని సముద్రంలోకి మళ్లించడంతో పాటుగా గ్రామస్తులకు ఆహారం, మంచినీరు, ఆర్థిక సహకారాన్ని సైతం అందించారన్నారు. కష్టపడి వేట సాగించిన మత్స్య సంపదను దళారులను తక్కువ రేట్లకు కొనుగోలు చేసి ఇబ్బందులు పెడుతున్న క్రమంలో మత్స్యకారులు ఎటువంటి దళారులు లేకుండా సరాసరి మత్స్య సంపద అమ్మకాలు చేసుకునే విధంగా ఓ వ్యవస్థను నెలకొల్పారన్నారు. ఇదే క్రమంలో వాడరేవు దాహార్తిని తీర్చేందుకు గాను లక్ష్మీపురం నుంచి వాడరేవు గ్రామానికి పైప్లైన్ ద్వారా మంచినీటి సరఫరా చేసిన ఘనత ఆమంచికే దక్కిందన్నారు. ఇదే క్రమంలో వేట సాగించే మత్స్యకారుల అవసరాల కోసం ఐస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఇక దళిత మహిళ తిరుపతమ్మ మాట్లాడుతూ గతంలో తమకు ఇళ్ల స్థలాలు వైఎస్ఆర్ కాలనీలో ఇచ్చినప్పటికీ స్థలాలు ఎక్కడా వాటికి సంబంధించిన హక్కు పత్రాలు ఇవ్వలేదన్నారు. ఈ క్రమంలో తామందరం అనేక ఇబ్బందులు చూశాం, కానీ ఈ క్రమంలో ఎమ్మెల్యేగా ఉన్న ఆమంచిని ఇంటి వద్దకు వెళ్లి సమస్యను వివరించిన వెంటనే 10 రోజుల వ్యవధిలో ఇళ్ల స్థలాలు గుర్తించి ఇవ్వడంతో పాటుగా అందుకు సంబంధించిన హక్కు పత్రాలు సైతం తమకు అందించారన్నారు.
అసలు వాడరేవు గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే అది కేవలం ఆమంచి కృష్ణమోహన్ హయాంలోనే అని ఉద్ఘాటించారు. 2019 ఎన్నికల్లో ఆమంచి ఓడిపోవడంతో తమ గ్రామ అభివృద్ధి కూడా కుంటుపడిందన్నారు. స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే కరణం గ్రామాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. 2019 ఎన్నికల్లో తప్పును తామందరం సరిదిద్దుకునే క్రమంలో రానున్న ఎన్నికల్లో సమర్థవంతమైన నేత స్థానికుడు ఆమంచి కృష్ణమోహన్ను బాధ్యతగా గెలిపించుకుంటామన్నారు. తద్వారానే వాడరేవు గ్రామంతో పాటుగా చీరాల ప్రాంత అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. కాగా ఈ కార్యక్రమానికి ముందుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన ఆమంచికి యువకులు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీతో పూల వర్షం కురిపిస్తూ డప్పు వాయిద్యాల నడుమ యువకుల నృత్య ప్రదర్శన మధ్య వాడరేవు గ్రామంలో ఆమంచి నినాదాలతో దద్దరిల్లిపోయింది. ఖచ్చితంగా సంవత్సరం రోజులోపు దీన్ని 100% అమలు చేసి తీరుతామని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఈ ఎలక్షన్ ప్రక్రియలో నిజాయితీగా ముందుకు వచ్చినటువంటి వాడరేవు గ్రామం మొత్తం ఏదైతే మన చిన్నపరపు కానీ బిల్డింగ్స్ కానీ పాకలు కానీ పెద్దపరపు కానీ ఇంకా వైఎస్ఆర్ కాలనీ కానీ సునామీ కాలనీ కానీ లేకపోతే మన రెడ్డిస్ ఉండేటటువంటి ఐఆర్జీ ఏరియా కానీ పల్లికార్ల ఏరియా కానీ ప్రతి ఒక్కరిని ఇందులో భాగస్వామ్యం చేసి తప్పకుండా వీటిని అమలు చేసి తీరుతామని చెప్పి అలానే ఇందాక తిరుపతమ్మ మాట్లాడింది. వాడరేవు వైఎస్ఆర్ కాలనీ అంటే అంతకుముందు రోషి గారు చీరాల్లో కొంతమందికి పట్టాలు ఇచ్చున్నారు నేను వచ్చే ముందు. అయితే చూపించలేదు అది ఎక్కడనేది. అది లో లెవెల్ ఉండేది. అంతర్గతంగా రోడ్లు నిర్మించాం, లో లెవెల్ రేజ్ చేసాం. సుమారుగా 400 పైనే ఇళ్ళ నిర్మాణం ప్రత్యక్షంగా కొన్ని కట్టి కానీ వాళ్ళు పరోక్షం పట్టుకుంటే వాళ్ళకి ఎంతో కొంత 10,000, 15,000, 20,000 హెల్ప్ చేసి ఆ ఇల్లు మొత్తం పూర్తి చేసేదానికి 2 సంవత్సరాల్లో అద్భుతంగా వైఎస్ఆర్ కాలనీని తీర్చిదిద్దడం జరిగింది. అలానే అంతర్గత రోడ్లు కొంతమేరకు చేసాం. ఇంకా నాకు తెలిసి 5 సంవత్సరాల్లో చేసినట్టే వాడరేవు వైఎస్ఆర్ కాలనీలో మొత్తం రోడ్లు ఉండేవి. ఊళ్ళో రోడ్లు కూడా పెండింగ్ లేకుండా మొత్తం అయిపోయినాయి. నాకు ఎంతవరకు వేసారు నాకు తెలియదు. ఇప్పుడు వచ్చినటువంటి యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద పెద్దలైతే మాకు ఇంతవరకు ఒక రోడ్డు కానీ చిన్న కార్యక్రమం కానీ నువ్వు వేసినటువంటి తోలు వర్షంలో మునిగిపోతే పారతో తెలిగితే ఆ నీళ్ళు వెళ్ళిపోతాయి. మళ్ళీ అదేవిధంగా మురుగునే నిలబడుతుంది. అదేవిధంగా మళ్ళా సహకార సంఘం ద్వారా కొట్టుబడి అనేది ఏదైతే 20%, 30% ఉందో దాన్ని తీసుకొచ్చారు. మళ్ళా అప్పు పెడుతున్నారు, చేపలు కొనేసి ఎగ్గొడుతున్నారు. ఇదంతా అరాచకంగా జరుగుతుంది. ఇవన్నింటిని అరికట్టాలని చెప్పారు. ఖచ్చితంగా నేను ఏదైతే వేదిక మీద ఇది ప్రస్తావించానో రాజకీయ రహితంగా నా బాధ్యతగా వాడరేవు అభివృద్ధి ధ్యేయంగా ఇవన్నీ 100% అమలు చేస్తానని, అలానే ఇలా చదువుకున్నటువంటి ఈ యువత ఎవరైతే 500 మంది ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు, నిజాయితీ కలిగినటువంటి ఆలోచన కలిగినటువంటి తల్లిదండ్రులు, పెద్దలు, వీళ్ళందరినీ ఒక ఐకమత్యంతో నేను 100% చెప్పినటువంటి కార్యక్రమాలను అమలు చేసి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, నాకు తెలిసి నేను ఇది 4వ ఎలక్షన్ ఈ చీరాల నియోజకవర్గం, అందులో వాడరేవులో రావడం కూడా ఇది 4వసారి ఎలక్షన్స్కి రావటం. నా జీవితంలో ఎప్పుడూ ఒక ఎలక్షన్స్కి వాడరేవులో ఎంత ప్రశాంతంగా, ఎంతమంది జనం స్వచ్ఛందంగా. మనం ఏం కోల్పోయామో మన అందరికీ తెలుసు. 5 సంవత్సరాలు మనం ఏం కోల్పోయామో ప్రతి మనిషికి గుండు సభ్యుడికి తెలుసు. అయితే మన ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నప్పుడు ఏ మేలు పొందానో అది మనందరికీ తెలుసు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే మంచి నాయకుల్ని కోల్పోయామని 5 సంవత్సరాలు మనం తెలుసుకున్నాం. ఇలా 5 సంవత్సరాలు జ్ఞాపకాలను మన నాయకులు మనకి ఏ ఇస్తారో మనం కోల్పోయామంటే మనకి కనపడుతూ ఉన్నాయి. అయితే ఉన్న జనాలను మనం చేసింది ఏంటంటే ఉదయం 6 గంటలకే మార్కెట్లోకి వచ్చి కృషి చేస్తుంటే మన మెచ్చకారులు పోరాడు. నాకు తెలిసి ఏమండి ఇక్కడ మార్కెట్లో వచ్చి 6 గంటలకే వచ్చి కూర్చే మన కోసం పోరాడిన ఎమ్మెల్యే ఎవరూ లేదు. మన ఆమంచి కృష్ణమోహన్ ఉన్నాడు. అలాగే 6 గంటలకు వచ్చి కదా మధ్యాహ్నం 2-3 గంటల వరకు మన వరకే ఐస్పేట కొంత స్థలము అన్ని కొంతలు తీసుకుని అన్ని ఏర్పాటు చేసి అన్ని మన వరకు నిర్మించి అన్ని చేసి పక్కన పెట్టి ఉంచున్నాడు. రాబోయే దినాల్లో వెళ్ళి అన్ని పూర్తి చేద్దామని మన ఆమంచి అన్ని మన సత్తవేసి ఉంచున్నాడు. మన ఊర్లో కొంతమంది పోదర్లు ఉన్నారు కదా, ఆ పోదర్లకి ఏం చందగా మన పోదర్లకి ఏం మన ఊళ్ళో పోదర్లకి ఏం దొరక అవకాశం లేక మాటలు చెప్పి గొర్రెలాగా మమ్మల్ని
నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజైన సోమవారం మలయప్ప స్వామి స్వర్ణరథాన్ని అధిష్ఠించి శ్రీదేవి భూదేవితో కలిసి తిరుమాడ వీధుల్లో వ్యవహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల నడుమ అత్యంత వైభవంగా సాగిన స్వర్ణ రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని గోవిందనామాలు జపిస్తూ రథాన్ని లాగారు. స్వర్ణ రథోత్సవాన్ని దర్శించడం వల్ల లక్ష్మీదేవి కరుణతో సంపదలు, భోగ భాగ్యాలు, భూదేవి కరుణతో సమస్త ధాన్యాలు, శ్రీవారి కరుణతో సర్వశుభాలు, సుఖాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. ఈ కార్యక్రమంలో ఈవో ఏవి ధర్మారెడ్డి దంపతులు, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, విజిఓ నందకిషోర్ పాల్గొన్నారు. ఈ నెల 23వ తేదీన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి చీరాలో పర్యటించనున్నారు. పందేళ్లపల్లిలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆమంచి, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ నెల 23వ తేదీన చీరాల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్లు చేయనున్నట్టుగా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. కాగా నామినేషన్ దాఖలు చేయు కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పందిళ్లపల్లి నుంచి చీరాల వరకు వేటాపాలెం, దేశాయిపేట, జాండ్రపేట, సల్మాన్ సెంటర్ మీదుగా భారీ ర్యాలీతో పాటుగా పట్టణంలోని గడియార స్తంభం కూడలి వద్ద నిర్వహించనున్న బహిరంగ సభలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ప్రసంగించనున్నట్టు తెలిపారు. అనంతరం చీరాల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నట్టుగా తెలిపారు. ఎల్లుండి అనగా ఏప్రిల్ 23వ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు సోదరిమణి వైఎస్ షర్మిల గారి ఆధ్వర్యంలో నేను నాతో పాటు ఉన్నటువంటి నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరి పందిరిపల్లి మా గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్ళి చీరాల గడియార స్తంభం సెంటర్ ప్రాంతంలో బహిరంగ సభ అనంతరం నామినేషన్ని దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీన్ని గమనించినటువంటి చీరాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నా ఆత్మీయులు, నాతో పాటు నా కూడా ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరీమణులందరూ కూడా ఈ నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని పూర్తి స్థాయిలో జయప్రదం చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి సమయం చాలా తక్కువ ఉంది. నేను వర్చువల్లో 1 year వెళ్ళి పనిచేసి రావడం, ఇక్కడ మళ్ళా ప్రత్యేకమైనటువంటి రాజకీయ పరిస్థితుల్లో చాలా మందితోటి మాట్లాడటం, అంతర్గతంగా సంప్రదించడం తదితర కారణాల వల్ల మనం ఒక రకంగా ఈ ఎన్నికల ప్రక్రియలోకి కొంత లేటుగా ఎంట్రీ అయినట్టు. అయినప్పటికీ నేను గత 12 రోజుల నుంచి ప్రజల్లో తిరుగుతూ ఉంటే అనూహ్యమైనటువంటి స్పందన ఉంది. గత 3 పర్యాయాలు ఏదైతే 2009, 14, 19లో నేను అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలో తిరిగినప్పుడు వాతావరణంకి ఇప్పటికి పూర్తి భిన్నంగా ఉంది. ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున స్పందన లేదు. ఎవరు కూడా నన్ను కనీసం 10 నిమిషాలు నుంచొని ఓటు అడిగే పరిస్థితి కూడా కాకుండా మేమే స్వచ్ఛందంగా చేస్తాము, నీకు ఖచ్చితంగా టైం కొంత ఈ సమయంలో విలువైంది కాబట్టి నువ్వు మరలా మా దగ్గరకు రాకుండా కూడా మేము చేస్తామనేది వ్యక్తపరచడం జరుగుతుంది. 19 నుంచి నాకు ప్రజలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అనుబంధం. చీరాల నియోజకవర్గ వ్యాప్తంగా సుమారుగా 2 జనరేషన్స్కి సంబంధించినటువంటి ప్రజలు నాతో ఈ 23 సంవత్సరాల నుంచి అసోసియేట్ అయినారు. నా ఏజ్ నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు, మా ఏజ్కి సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు, ఈ 2 తరాల వాళ్ళు మనమందరం కూడా కలిసి సామాజిక జీవనాన్ని కొనసాగించాము. నేనేందనేది మీకు ప్రత్యక్షంగా అనుభవపూర్వకంగా మీ ప్రాంతపరంగా సామాజికంగా ఏవైతే తెలుసో అది ప్రజలకు చెప్తే పెద్ద మెజార్టీతోటి నేను గెలుస్తాను. ఈసారి అది మాత్రమే చేయండి చాలు. ఎన్నిక అనేది చాలా ఏకపక్షంగా జరుగుతుంది. పూర్తిగా ప్రజలందరూ కూడా మనకు అనుకూలంగా ఉన్నారు. కాకపోతే సహజంగా ఏంటంటే ఎన్నికలంటే కొంత ఇది మనకు సంబంధించినటువంటి కార్యక్రమం కాదు కదా,
రావాలి, ప్రచారం చేయాలి, ఓట్లు అడుగుతారు అనుకుంటారు. అది సహజంగా జరిగేటటువంటి వ్యవహారమే. కానీ ఈసారి ఉన్నటువంటి సమయాభావం వల్ల నాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ ఇది మన ఎలక్షన్గా, మీ ఎలక్షన్గా భావించి నా గురించి తెలిసినటువంటి సామాన్య ప్రజలందరూ కూడా మీరు ఓటేయటమే కాకుండా మిగిలిన మీ బంధువులకి, మిత్రులకి చేసి మోటివేట్ చేసి నాకు సపోర్ట్ చేయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపు 23వ తారీఖున పందిలిపల్లి నా స్వగృహం నుంచి స్టార్ట్ అయ్యి షర్మిల గారితో కలిసి మన పార్టీ ముఖ్యమైనటువంటి నాయకులు అందరం కూడా కలిసి ప్రజలు పెద్ద ఎత్తున పందిలిపల్లి నుంచి స్టార్ట్ అయ్యి పందిలిపల్లి, రావణపేట, వేటపాలెం, దేశాపేట, అలానే జాండ్రపేట, పాచీరాల, రామకృష్ణాపురం, సాల్మన్ నగర్ మీదుగా టౌన్లోకి ఎంటర్ అయ్యి మన గడియార స్తంభం సెంటర్లో బహిరంగ సభ తర్వాత అట్నుంచి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి నామినేషన్ సమర్పించడం జరుగుతుంది. దీన్నంతా కూడా గమనించి మీరు రాగలిగినాడు పందిలిపల్లి రావటం, లేదా మధ్యలో జాయిన్ అవ్వటం, లేకపోతే బహిరంగ సభలో పార్టిసిపేట్ చేయటం, అది మీ కన్వీనియంట్ని బట్టి చూసుకొని ప్లాన్ చేసుకొని దీన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. ఉక్కపోతకు కాస్త ఉపశమనం కలిగింది. ఎండకు బ్రేక్ ఇస్తూ వరుణుడు 2 తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురిపిస్తున్నాడు. వచ్చే 3 రోజులు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు వాతావరణ శాఖ అధికారులు. అటు ఆంధ్రప్రదేశ్ యానంలలో దిగువ ట్రోపావరణంలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమంలో భాగంగా బాపట్లలో ప్రత్యేకంగా రూపొందించిన ఓటర్ అవేర్నెస్ ఎలక్షన్ ఎయిర్ బెలూన్ను ఆవిష్కరించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రంజిత్ భాష. ఎన్నికల వేళ ఆమంచి మాచర్ల అరుదైన కలయిక. మాచర్ల గౌరీశంకర్ను ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాల హస్తినాపురంలో కలిసిన ఆమంచి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణే లక్ష్యం. బాపట్ల జిల్లా రేపల్ల నియోజకవర్గంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సందర్శించి సిబ్బందికి సూచనలు చేసిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.